యేసు ప్రభు యొక్క జన్మించట్ల ఉద్దేశం అంటే నిన్నంటే నీ భయాలన్నీ తొలగించటే. చూద్దాం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతుండండి. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. ప్రభు ఇక్కడ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మొదటిగా మాట్లాడిన మాట భయపడకుడి. ఇక్కడ భయపడకుడి. ఎందుకు భయపడదంటే నా ఆత్మ మీ మధ్యలో ఉంది. లోకంలో చీకటి ఉంది, నిజమే, అపవాది ఉంది, లోకంలో వ్యాధులున్నాయి, భయాలున్నాయి, సమస్యలున్నాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు ఏ భయమైనా కానీ నీ జీవితం నుంచి సంపూర్తిగా తొలగిపోనుగాక. భయాలన్నీ యేసు నామములో వీడిపోనుగాక. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావా, యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక. అంటే పాపం ఉన్న చోట నిజమే భయం ఉంటుంది పిల్లరా. అయితే పాపాన్ని తీసివేసి దేవుడు విశ్వాసము ద్వారా నేను నీతిమంతునిగా మార్చాలని కోరుకుంటున్నాడు. చూద్దామా దేవునికి వాక్యములు గనుక చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, ఆ దినమున అంధకారముగా ఉండును, మహాంధకారం మేఘములను, గాఢాంధకారం ఆ దినమున కమ్మును. పర్వతం మీద ఉదయకాంతి కనబడకుండానట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప జనసమూహము. మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూద్దరు అండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు 2వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తున్నా. యోవేలు 2వ అధ్యాయం 22వ వచనం. దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే బైబిల్లో చూసినట్లయితే, పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్టును ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించినట్ట. ఇక్కడ చూస్తే యోవేలు ప్రవక్త మరి ఒక మాట అంటున్నాడు, పశువులారా భయపడకుడి. దేవుని బిడ్డలే కాదు, ఇక్కడ పశువులకు మరి ఆహారం లేదంట, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచునంట, చెట్లు ఫలించునంట, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. భూమి మీద మరి ఫలింపు లేకపోతే ఈ ప్రవక్త మరి ఏమంటున్నాడంటే, పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచునంట, చెట్లు ఫలించినట్ల, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు ఫలించినట్ట. ఈరోజు ఒకవేళ భయపడుతున్నావు, అందుకే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయను. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఇదే ఇర్మియా గ్రంథాన్ని కనుక మీరు చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము చూద్దామండి. 51వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 51:46 వచనాన్ని కనుక చూసినట్లయితే, ఏటేటా వదంతి పుట్టుచువచ్చుచు, దేశంలో బలాత్కారం జరుగుచున్నది, ఏలికల మీద ఏలిక లేచుచున్నాడు, దేశంలో వినబడు వదంతికి భయపడుకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఒకవేళ ఈ లైవ్ చూస్తూ మీరు దిగులుగా ఉండొచ్చు, చింతగా ఉండొచ్చు, వేదనగా ఉండొచ్చు, కలువరంతో ఉండవచ్చు. అవును పిల్లరా, ఇక్కడ అంటాడు, ఇక్కడ మీరు వింటున్న వదంతికి, దేశంలో వినబడు అపోహలకు, వదంతికి, మీరు వింటున్న ఏదైతే నెగిటివిటీ వర్డ్స్ వదంతికి భయపడకుడి. ఎంత అద్భుతమైన కార్యం! మీ హృదయములలో దిగులు పుట్టింపకుడి. నిజమే, ఒకవేళ దిగులు పడుతున్నావా, ఎలా ప్రభా ఈ అప్పు ఎలా తీరుతుంది, ఈ సమస్య ఎలా పోతుంది, ఈ వ్యాధి ఎలాగా, ఈ కష్టం ఎలాగా, ఈ విధంగా అనేక సమస్యలతో నీవు ఉండవచ్చు. నీ భయాలన్నీ యేసయ్య తొలగింప ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీద జన్మించినట్లుగా చూస్తున్నాం. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో గనక చూచినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము బైబిల్ కనుక చూస్తే 8వ వచనాన్ని చూద్దామండి. కొందరు గొర్రెల 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, మన గొర్రెల మందను కాచుకొని చుండగా, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. నిజమే, ఎప్పుడు చూడని ఒక వింతైన కార్యాన్ని, ఒక అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరగడం చూస్తున్నాం. మరి యేసు ప్రభు పుట్టిన పిమ్మట
మరి గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల దగ్గరకు మరి ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినట. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత ఏమంటుందో సా, భయపడకుడి. అవును, గుడ్ న్యూస్ చెప్తుంది, భయపడవద్దు. అవును, క్రిస్మస్ భయము తొలగించ యేసయ్య జన్మించును. ఏ దేని కొరకు భయపడుతున్నావు? చీకటన, పాపమన, వ్యాధన, మరణకరమైన రోగమన. ఇక్కడ చూస్తే దూతలు ఉన్నారు. ఆ దూతలు మరి దూతల సమూహము ఇక్కడ గొర్రెలు కాచుకుంటున్న ఆ ప్రజల దగ్గరకు వచ్చింది. ఆ దూత వచ్చింది. దూత అంటుంది కదా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అనగా యేసు ప్రభు యొక్క జన్మను గురించి మాట్లాడుతున్నారు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభైన క్రీస్తు అనగా యేసు ప్రభు జన్మించుట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ భయమును తొలగించుటయే. ఏ భయమైతే నీ హృదయాన్ని బాధిస్తుందో, ఏదైతే నీ మనస్సును కలవరపెడుతుందో, ఏ వదంతైతే నీ హృదయములో మరి వెరుపు భయాన్ని కలగ చేస్తుందో అదంతా కూడా దేవుడు తీసివేయాలని కోరుకుంటున్నాడు. అవును, వారి చుట్టంతా దేవుని మహిమ ప్రకాశించింది. ఈరోజు ఈ దినము నుంచి ప్రభు మహిమ నీ జీవితంలో ప్రకాశించింది గాక. నీ ఆత్మ మీద, నీ దేహం మీద, నీ కుటుంబంలో, నీ ఆర్థిక పరిస్థితుల మీద, నీ చేతి పనుల మీద, నువ్వు చేస్తున్న ప్రతి కార్యం మీద దేవుని యొక్క గ్లోరీ షైన్ అవును గాక, దేవుని యొక్క మహిమ ప్రకాశించును గాక. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఇదే మీ కానవాలు. ఒక శిశు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని ఉంటే మీరు చూచెత్తరు. వారితో చెప్పను, వెంటనే పరలోక సైన్యం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. అవును, భయం ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉండదు. భయమున్న చోట మరి విశ్వాసము రాదు. భయమున్న చోట మనిషి మరి కృంగిపోతాడు, చింతిస్తాడు. ఈరోజు ప్రతి విధమైన భయము నీ నుంచి తొలగిపోనుగాక. దాంట్లో మొదటిగా నీ భయమును తొలగించి దేవుడు నిన్ను నీతితో నింపాలని కోరుకుంటున్నాడు. ఇందుకు చెప్పానే, ఏదైనా తోటలో వారు దేవుని మాటకు ఎప్పుడైతే అవిధేయులై అతిక్రమించి ఏదైతే తినకూడదని పండు తిన్నారో వారంతటి వారే భయపడి చెట్ల చాటున దాక్కున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిజమే, పాపం మానవుణ్ణి భయపెడుతుంది. అయితే పాపము తీసి నీతిగా నేను మార్చాలని కోరుకుంటున్నాడు, నీతిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తావో నీతిమంతులుగా మనం మార్చబడతాం. పాప భయాలన్నీ కూడా తొలగిపోతాయి. నిజమే, దేవుని భయాలన్నీ తొలగించి నేను దీవించి ఆశీర్వదించునుగాక. చూడండి, ఇక్కడ చూచినట్లయితే మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము మరి దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే 31వ వచనాన్ని చూస్తే 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తుందండి. గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. నిజమే, ప్రతిసారి కూడా ప్రభు మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే భయపడవద్దు. అనవసరమైన దానికి ప్రతి దానికి భయపడతా ఉంటాం, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే గొల్లలతో చక్కటి మాటలు చెబుతున్నట్టుగా చూస్తున్నాం. అవును, వారు మరి ఆ విషయాన్ని చూసి ప్రభుని చూసి అక్కడికి వెళ్ళి మరి ప్రభుని చూసి ఆ వర్తమానం విని దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మరి అక్కడికి వెళ్ళి వారు చూసిన పిదప ఆ స్వార్థను అనేకులకు తెలియజేసినట్టుగా చూస్తున్నాం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. అవును, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. అవును, ఒక సైన్య సమూహం వచ్చి అంటుంది కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని స్తోత్రము చేయుచుండ్రి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆ కాపరులు జరిగిన కార్యాన్ని చూచి దేవునికి వాక్యం అంటుంది మనకు తెలియజేయించాడు ప్రభు. మనం వెళ్ళి బెత్లెహేమునకు వెళ్ళి చూతమునండి ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళారంట. యేసోబును మరియను తొట్టిలో పడుకుని ఆ శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రాచుర్యం వచ్చేసిరి. గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతులు గురించి విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అవును, వారు ఎక్కడైతే ఉన్నారో, ఏ స్థలములో అయితే ఉన్నారో, ఆ రాత్రి వేళ ప్రభు యొక్క మహిమ ఎప్పుడైతే ప్రకాశించిందో వారి చుట్టూ దేవుని మహిమ వెలుగు ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో నీ భయాలన్నీ తొలగాలంటే దేవుని మహిమ నీపై ప్రకాశించాలా, నీపై ఉదయించాలా. నీ జీవితంలో
నీ హృదయములో, నీ మనసులో, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే ప్రభువును చేర్చుకుంటావో, రక్షకుడని నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, నీ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భయాలు తొలగింప యేసయ్య జన్మించెను. మొదటగా భయం ఏంటంటే, మానవుని పట్టి పీడించే భయం ఏంటంటే పాపమే, దానికి వచ్చు జీతం మరణం. అయితే ఆ భయాన్ని తీసివేసి నీతిగా మార్చి నిత్య జీవములోకి ప్రభు తీసుకొని వెళ్తున్నాడు. ఓ, ఎంత అద్భుతమైన కార్యం. రెండవది ఏం తెలుసా ప్రియులారా, మరణ భయం మనుషుని ఎంతో వేధిస్తుంది, ఎంతో బాధిస్తుంది. అందుకే బైబిల్లో చూస్తే మరి మరణం అనేది మరి ఎటువంటిదంటే చాలా బాధాకరమైంది. దేవునికి వాక్యములు గనక మీరు చూసినట్లయితే, అవును, శత్రువు నుంచి మరణ భయం ఉంటుంది, లేదా వ్యాధి నుంచి మరణ భయం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని, సాతాన్ని మరణము ద్వారా నశింపచేయటకు దేవునికి వాక్యం అంటుంది, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు పాలివాడైను. రెండో విషయం ఏంటంటే, మొదటిగా పాపం మానవుని భయపెడుతుంది, భయము తొలగించ యేసే వచ్చును, తీసివేసి నీతినివ్వడానికి వచ్చాడు. రెండవది ఏం తెలుసా, మరణ భయం జీవిత కాలం, ఒక దినము కాదు, ఎటు వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎటు నడిచినా, ఏ సమయంలో ఏమైపోతుందో మానవుడు మరణ భయము చేత బాధింపబడుతున్నాడు. ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటుంది కదా, మరి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారనేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణ్ణి. ఎవనికి ఉంది మరణం యొక్క బలము? అపవాదైన సాతానంట. అవును, కూడా బలము, మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని, సాతాను మరణము ద్వారా నశింపజేయటకేసే జన్మించాడు. ఎందుకొరకు పుట్టాడు? ఎందుకొరకు జన్మించాడు? మరి మరణ భయాన్ని తొలగించడానికే. ఇక్కడ చూస్తే జీవిత కాలం అంతా, ఒక దినము కాదంట, లైఫ్ లాంగ్. అది నీ స్పిరిట్లోంచి, నీ మైండ్లో నుంచి, నీ జీవితం నుంచి ఈరోజు తెగిపోతుంది, ఈరోజు వెళ్ళిపోతుంది, ఈ రోజు నుంచి ముగిసిపోతుంది. ఇక నువ్వు దేనికి భయపడవు. అందుకే ఫరో సైన్యం, మోషే వెళ్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు, వారు వెనకాల తరుముకొని వస్తున్నాడు. ఫరో గుర్రముల చేత, రథముల చేత, సైన్యము చేత, మహాసైన్యమే వస్తున్నాడు. భయం అని వెంటాడింది. ఈరోజు మరణకరమైన భయం నిన్ను వెంటాడుతుందా? వ్యాధితో కూడిన భయం వెంటాడుతుందా? మరి వాళ్ళు అలా వస్తుంటే భయపడినప్పుడు వెంటనే అంటున్న మోషే, భయపడకూడి ముందుకే సాగమని చెప్పినప్పుడు సముద్రాన్ని కొట్టగా 2 పాయలైపోయిందంట. రావలికి దాటిన తర్వాత అక్కడికి లోపలికి మరలా ఎవరు వచ్చారంటే ఫరో సైన్యం వచ్చింది. అదే నీటిని కర్రతో కొట్టగా అది మరలా తిరిగి మూసుకున్నట్టుగా 2గా చీలిపోయిన ఆ నది లేదా సముద్రం మరలా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చింది, గొప్ప పొంగుతో వచ్చింది. ఎవరైతే వెనకాల తరుముతో వాణ్ణి వెంటాడారో, ఏ భయమైతే వాణ్ణి వెంటాడిందో అందరు కూడా నీటిలో మునిగిపోయారంట, మరణించారంట. ముగిసిపోయింది. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసు క్రీస్తు యొక్క జన్మ ద్వారా ఈ మరణ భయానంతని తీసివేస్తున్నాడు. జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాణ్ణి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైను. ఎందుకొరకు రక్త మాంసములో దేవుడు పాలివాడవలసి వచ్చిందంటే, ఎందుకొరకు శరీరధారికి వచ్చిందంటే, అవును, రక్త మాంసములో ఉన్న మనము పాపమును, మరణ భయమును కలిగి ఉన్నాం కనుక నీతినిచ్చి పాపాన్ని తీసివేసి మరణ భయముతో భయపడుతున్న మనల్ని, మన మరణ భయాన్ని ఆయన మీద తీసుకొని మనకు ఆ భయాన్ని తొలగించి జీవాన్ని ఇస్తున్నాడు. అనగా దాని అర్థం ఏంటంటే, ఇక నో మోర్ ఫియర్, ఇక నుంచి నువ్వు దేనికి భయపడవు, మరణము తొలగిపోతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవునికి వాక్యములో గనక గమనించినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మరి 56వ వచనం చూద్దామండి. 15:56 చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యం చేయను గక. మరణపు ముళ్ళు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రభు జన్మించారంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మరణం ముళ్ళు పాపం, పాపమునుకున్న బలం ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా మరణాన్ని విరిచివేస్తున్నాడు, మరణ భయాన్ని తొలగిస్తున్నాడు. సిలువ ద్వారా
ఆయన జన్మ ద్వారా ఏం చేస్తున్నాడంటే మరణాన్ని తీసివేయటకే వస్తున్నాడు. ఇదే 15 గనక 26 కనుక మీరు చూసినట్లయితే ఇదే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చూద్దామండి. 26వ వచనాన్ని కూడా చూద్దాం. దేవుని యొక్క వాక్యములు 26 కడపట నశింపజేయబడు శత్రువు మరణం. లాస్ట్ ఎనిమి అంట, చిట్ట చివరి ఎనిమిది అంటే మరణమే. అవును, ఆ కడపట నశింపజేయబడు శత్రు మరణం. ఆ మరణాన్ని ఎందుకనగా తన శత్రువులందరూ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపట నశింపజేయబడు శత్రు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపరచి ఉంచను, సమస్తము లోపరచబడి ఉన్నది అని చెప్పబడినప్పుడు ఆయనకు సమస్తము లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నది సంగతి విషయమే. అనగా లాస్ట్ ఎనిమి దేవునికి వాక్యం అంటుంది, దాన్ని నశింపచేయడానికి. అవును, కడపట నశింపజేయబడు శత్రు ఎవరంటే మరణమే. అవును, మరణాన్ని ప్రభు నశింపచేస్తున్నాడు. ఈరోజు నీ మరణ భయాన్ని తొలగించి నీకు జీవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. రెండో విషయం ఏంటంటే మరణ భయము తీసివేయడానికి, భయము తీసివేయటకే తొలగించటకే యేసే జన్మించను. మొదటిగా పాప భయం, రెండవదిగా మరణ భయం, మూడవదిగా వ్యాధిని గూర్చి. అవును పిల్లరా, మరి అనేక రకాల వ్యాధులు ఈరోజు ఆ వ్యాధి ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది, గోతులకు తీసుకెళ్తుంది. అవును, ఏ వ్యాధి అవుతుందో యేసే దాన్ని స్వస్థపరచును గాక. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం బైబిల్ కనుక చూస్తే మరి 33:6 కనుక చూసినట్లయితే చక్కటి మాట ఉందండి. 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపడుతున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అంట. అవును, ఆయన గాయాల ద్వారా స్వస్థత. ఈరోజు నీ వ్యాధిని స్వస్థపరచబోతున్నాడు. వ్యాధిని గుర్చిన భయం అనేకులు బైబిల్ చూస్తే పక్షవాయు గలవాన్ని, గుడ్డివాణ్ణి, కుంటివాణ్ణి, మూగవాణ్ణి, చెవిటివాణ్ణి దేవుడు బాగు చేసినట్లుగా 12 సంవత్సరాల రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ ఎంతో భయముతో ఉన్నట్టుగా చూస్తున్నాం. వ్యాధి భయపెడుతుంది, నిజమే. కానీ నేను దానికి ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పించుచున్నాను. యెషయా గ్రంథం 53 చూస్తే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగచున్నది. ఈరోజు వ్యాధిని గూర్చిన భయం, రోజు వ్యాధిని గూర్చిన భయముతో బాధపడుతున్నావా? దాన్ని తొలగించుటకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా అంట, సమృద్ధిగా దేవుడు కలగచ్చాలని కోరుకుంటున్నాడు. అవును, ఈరోజు ఈ భయాలన్నీ తొలగించును గాక. నీ భయమంతా నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆశీర్వదించును గాక. నిజమే. ఒకవేళ దేని గురికి నువ్వు భయపడుతున్నావు? అవును, చూడండి బైబిల్ కనుక చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతానండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణ ఎక్కి సముద్రపు అద్దరనున్న కపెర్నహూమునకు పోచుండిరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. అనగా శిష్యులు ఆవలికి వెళ్ళాలని సముద్రములు వెళుతున్నట్టుగా చూస్తున్నాం. అంతలో చీకటి ఆయనను యేసు వారి యొద్దకు ఇంకా రాలేదంట. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడ్డారంట. వారు ఆవలికి దాటాలనుకుంటున్నారు, వారు వెళుతున్నారు. మరి ఈ సముద్రం మీద ఏం కలుగుతుందంటే పొంగు. అవును, సముద్రం మీద వారు ఏమవుతున్నారంటే పెద్ద గాలి విసిరిందంట, సముద్రం పొంగుతుందంట. వారు వెళ్ళాలనుకుంటున్నారు కానీ ముందుకు వెళ్ళలేకపోతుందంట. దేవునికి వాక్యం అంటుంది, వారు ఇంచుమించు 2 కోసుల దూరం నడిపించిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నడిపించి ముందుకెళ్దామంటే నడవలేకపోతుందంట ఈ దోణి. యేసు సముద్రం మీద నడుచుచు దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడ్డారంట. యేసు ప్రభు ఎక్కడైతే వీరు వెళ్ళలేక ముందుకు సాగలేక వెళ్తున్నారు, అక్కడికి ప్రభువే వచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రభుని చూసి వారు భయపడ్డారంట. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయితే ఆయన నేనే
భయపడకూడని వారితో చెప్పాను. ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొన్న సమస్య సముద్రము పొంగినట్టుగా, సముద్రం వారిని ముందుకు వెళ్లకుండా, పెద్ద గాలి తుఫాను వారిని ముందుకు వెళ్లకుండా చేసినప్పుడు ప్రభు అక్కడికి, ఆ సముద్రము దగ్గరికి, జీసస్ వాకింగ్ ఆన్ ద సీ, సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే వారు భయపడ్డారంట. ప్రభుని చూసి భయపడ్డప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణ మీద ఎక్కించుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరనంట. వాట్ వండర్ఫుల్! చేర్చుకోగానే, ఎక్కించుకోగానే ఆ దోణులకి యేసు ఎప్పుడైతే అడుగు పెట్టారో వారు చేరవలసిన ప్రదేశంలో వెంటనే దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరనంట. ఎంత అద్భుతమైన! వెంటనే వెళ్ళిందంట. వెంటనే దేవుని యొక్క వాక్యం అంటుంది, వారి భయాలన్నీ తొలగిపోయినాయి. వారు కష్టపడుతున్న దోణి మీద ఎక్కించుకుంటకు వారు ఇష్టపడ్డారంట. కష్టపడ్డవారు యేసు ప్రభుని ఇష్టపడ్డప్పుడు దోణులకు యేసే రాగానే వారి దేవునికి వాక్యం అంట, వెంటనే ఆ దోణి, వెంటనే అంట, వెంటనే దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశములకు చేరిందంట. అది ఎలా జరుగుతుందండి? నిజమే జరుగుతుందండి దేవుని కార్యం. అవును, ప్రభు అందులోకి అడుగిడగానే అది అలాగ వెంటనే వెళ్ళిపోయిందంట. ఈరోజు ఏ భయమైనా నీ భయాలన్నీ కూడా తొలగించబోతున్నాడు. మూడవదిగా వ్యాధిని గూర్చిన భయం, అలాగా శాపం, అలాగా లేమి, దరిద్రం, పేదరికం, ఈ విధంగా అనేక రకాల భయాలు మన జీవితంలో ఉన్నాయి ప్రియులారా. అందుకే అంటాడు, శాపం, దేవునికి వాక్యం అంటుంది కదా, ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ఎదుట పెట్టాను, ఆశీర్వాదమే కోరుకోమన్నాడు. దేవునికి వాక్యం అంటుంది, నిజమే. అవును ప్రియులారా, దేవునికి వాక్యంలో నెహెమ్యా గ్రంథం ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము దేవునిక వాక్యములో కనుక చూచినట్లయితే, మరి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాండి. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామునకు ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. నీ వ్యాధిని స్వస్థతగా మారుస్తాడు, నీ పాపాన్ని నీతిగా మారుస్తాడు, నీ మరణాన్ని జీవంగా మార్చుటకే, తొలగించుటకే. అలాగే నీ శాపాన్ని ఎలా మార్చడంట? మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా అంట. నీ లేమిని, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, ధనముగా మార్చగలడు. అనగా లేమిని గురించిన భయం, వ్యాధిని గురించిన భయం, శాపాన్ని గురించిన భయం అంటున్నాడు. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. మన నిమిత్తమైన శాపగ్రాహి అయ్యాడు. మన శాపాన్ని యేసే తీసుకున్నాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం అంటుంది, నిజమే. మరి మన పాపాన్ని కాదు, మన వ్యాధిని కాదు, మన భయాన్ని, మన మరణాన్ని యేసే తీసుకోవడానికి భూలోకానికి వచ్చాడు. భయమును తొలగించ యేసే జన్మించను. యేసే నీలో కనుక జన్మిస్తే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పాప భయం, మరణ భయం, వ్యాధి భయం, శాప భయం, లేమి భయం, అవును, ఏ భయాలైతే బాధిస్తున్నాయో అవన్నీ తొలగి నీకు నీతి, జీవం, స్వస్థత, అవును, ఆశీర్వాదం, ఐశ్వర్యం అనేది, ఆరోగ్యం అనేది, రక్షణ అనేది కలుగుతుంది. పిల్లరా, ఈరోజుకు వెళ్ళాలాగుంటున్నావా? మరి భయములు తొలగించా యేసే వచ్చినదే క్రిస్మస్ అండి. ఈరోజు ఎటువంటి భయం ఉంది? దేని గురించి భయపడుతున్నావు? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? ఏ భయం నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది? అవును, ఏదేను తోటలో పాపము బయలుపడగానే, పాపము చేయగానే మరి చెట్ల చాట్ల వాళ్ళే దాక్కుంటున్నారు. వారే దాక్కున్నట్టుగా మరణం వెంటాడుతుంది. వ్యాధి బాధిస్తుందా? శాపగ్రస్తమైన జీవితం ఉందా? అవును, యేసు జన్మించిన చోట, యేసే ఉన్న చోట ఇవన్నీ తొలగిపోవాల్సిందే. ఈరోజు నీ జీవితం నుంచి ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. పాపము తొలగి నీతి కలుగును గాక. మరణము తొలగి, మరణ భయము తొలగి జీవము కలుగును గాక. వ్యాధి తొలగి స్వస్థత, ఆరోగ్యము, సమృద్ధి కలుగును గాక. శాపము తొలగి ఆశీర్వాదంగా, లేమి తొలగి ఐశ్వర్యంగా మార్చబడును గాక. అటువంటి కృప ప్రభు నీకు ఇచ్చును గాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థిద్దామా, అడుగుదామా? నా భయాలన్నీ తొలగింపజేసే వచ్చాను. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో మరి భయాలు తొలగి, నెమ్మది కలిగి, సమాధానం, సంతోషము కలిగి దీవించబడినట్లుగా ఈ గొప్ప నిండైన కృప దయచేయమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయి, షేర్ చేయి. మరలా అంటున్నా, మరోసారి వచ్చి లోపట మరి చక్కటి వర్తమానం మీ ముందుంచబోతున్నానండి. మరి ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడబోతున్నాను. ఈ సందేశాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.